ఒక గ్రామంలో ఓ బాలుడుండేవాడు. అతడికి కోపం ఎక్కువ. చిన్న చిన్న విషయాలకే చాలా కోపము, చిరాకు వచ్చేవి. ఎదుటివాళ్లపై అరిచేవాడు, కేకలు వేసేవాడు. తండ్రికి ఆ పిల్లవాడి ప్రవర్తన ఆందోళన కలిగించింది. ఒకరోజు తండ్రి కొడుకును పిలిచాడు. చూడు, నీకు కోపం వచ్చినప్పుడు ఈ బుట్టలోని మేకులు తీసుకుని ఈ చెక్క గోడలో ఒక మేకును కొట్టు అని చెబుతూ అతడి చేతికి సుత్తి, మేకులు ఇచ్చాడు. మొదటి రోజు ఆ బాలుడు చాలా కోపంతో ఉన్నాడు. ఏకంగా 16 మేకులు గోడలో కొట్టాడు. అతనికి అప్పుడు తెలిసింది, కోపపడటం కన్నా మేకులు కొట్టడమే ఎక్కువ కష్టంగా ఉందని. కొన్ని వారాల తరువాత బాలుడు తన కోపాన్ని నియంత్రించడం ప్రారంభించాడు. రోజూ కొట్టే మేకుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. చివరకు 1 నెలకి అతను పూర్తిగా కోపపడకుండా ఉండగలిగాడు. ఆత్మవిశ్వాసంతో తండ్రి వద్దకు వెళ్ళి చెప్పాడు, నాన్నా, నాకు ఎవరిపైనా కోపం రావడం లేదు. తండ్రి సంతోషంతో నవ్వుతూ మరో పనిని అప్పగించాడు. బాగా చేశావు. ఇప్పుడు ఇంకో పని చెయ్యి. నువ్వు గోడలో కొట్టిన మేకులన్నీ బయటికి తీసేయి అన్నాడు. బాలుడు గోడ వద్దకు వెళ్లి మేకులన్నీ తీశాడు. తండ్రి అతని పక్కకు వచ్చి ఇలా అన్నాడు, నువ్వు మేకుల్ని తీసేసినా ఈ గోడపై పడిన రంధ్రాలు చూశావా? వాటి గుర్తులు మాత్రం మిగిలిపోయాయి. మనము అదేలా ఉంటాం. కోపంగా ఉన్నప్పుడు మన మాటలతో, ప్రవర్తనతో ఇతరులను గాయపరుస్తాం. మనం క్షమించండి అని అడిగినా గాయాలు మాత్రం మనుషుల మనస్సుల్లో ఉండిపోతాయి. నీ కోపాన్ని నీవే నియంత్రించు, లేకపోతే అది నిన్ను దహించివేస్తుంది. క్షమాపణలు చెప్పినా మనసుకు అయిన గాయాలు ఎప్పటికీ మానవు. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. నీ మాటలకు ఓ జీవితాన్ని మార్చే శక్తి ఉంది, లేదా నాశనం చేసే శక్తి కూడా ఉంది. కోపాన్ని అదుపు చేసుకోగలగడం బలహీనత కాదు, అది నిజమైన బలం.